హాయ్ అండి. ఈరోజైతే లైవ్ అప్డేట్స్ ఏంటంటే ఈవినింగ్ అండి ఇవి. ఇక్కడైతే తనుజ బయట వాకింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడనేమో డేమాన్, పవన్, రీతు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. కొంతసేపు వాకింగ్ చేసేది చూపించారు బిగ్ బాస్ వాళ్ళు. తర్వాత అయితే వాకింగ్ చేసుకుంటూ తర్వాత వాళ్ళ దగ్గరికి పోతుంది. డేమాన్, పవన్ వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎవరెవరికి ఓటు వేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. డేమాన్ పవన్ ఏమో నాకు వేయండి అని అడుగుతుంటాడు. ఆమెనేమో నేను నీకు చాలాసార్లు చేశాను కదా ఇంతవరకు అని అనింది రీతు. ఓటింగ్ పెడదాము అనింది తనుజ. ఎవరెవరికి ఓటు వేస్తారో ఓటింగ్ పెడదాము అని అంటుంది. సుమన్ వచ్చింటే సుమన్తో కూడా అదే అడుగుతున్నాడు. నాకే వేస్తావా సుమన్ అన్న, నేను చాలాసార్లు వచ్చాను కదా నాకు వేయకున్నారు, ఫస్ట్ ఎప్పుడో అయినాను కదా, ఇప్పుడు నాకు వేస్తారా వేయరా అని అడుగుతున్నాడు వాళ్ళని, సుమన్ శెట్టిని వాళ్ళని. తర్వాత రీతు కూడా ఉంది అక్కడ. సుమన్ శెట్టి ఏమో ఏం సమాధానం చెప్పలే, ఊరికనే ఉన్నాడు. చూద్దాం అప్పుడు ఎవరెవరు వేస్తారో అన్నట్టు ఊరికే తల ఊపినాడు, ఏం సమాధానం చెప్పలేదు సరిగా. అది మరి రాత్రి లైవ్ కాకుండా ఎపిసోడ్లు అయితే చూపిస్తారు కొన్ని మనకైతే కట్ చేస్తారనమాట. ఊరికే అక్కడైతే సైలెంట్ ఉందండి, వాయిస్ ఇవ్వలేదు. కొన్ని వాళ్ళు కావాలని కట్ చేస్తారు కదా, లైవ్లో మనకి చూపించరు, మెయిన్ ఎపిసోడ్లో చూపిద్దామని. ఈ మధ్య అయితే చూసినారంటే బిగ్ బాస్ వాళ్ళైతే ఊరికే మెయిన్ ఎపిసోడ్స్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు ఊరికే నిద్రపోతున్నట్టు చూపిస్తున్నారు కదండి మాటికి. అది నిద్రపోయేది ఎప్పుడో రాత్రితో ఎప్పుడో క్లిప్ తీసి పెట్టేస్తున్నారు లైవ్ అంటారు కానీ అది లైవ్లో సరిగ్గా చూపించట్లేదు వాళ్ళు అసలు. మెయిన్ ఏమన్నా మాట్లాడుతుంటారు ఇంకా వాళ్ళ ఫేస్లు కూడా చూపించారనమాట, ఊరికే వాయిస్ ఒకటి మనకి లైట్ వినిపిస్తుంది. ఎవరైనా గొడవ పడితేప్పుడు కూడా, ఇందాక కూడా ఓటింగ్ జరిగింది ఇందాక ముందు లైవ్లో, అప్పుడైతే తనుజ, దివ్య వాళ్ళందరూ గొడవ పడేటప్పుడు కూడా సరిగా చూపించారనమాట ఫేసెస్, ఎవరు అరుస్తున్నది ఏమి మనమే వాయిస్ గుర్తుపట్టాలా. కావాలని మెయిన్ ఎపిసోడ్లో ఇప్పుడే అంతా చూసేస్తే ఇంకా రాత్రి ఎవరు చూడరు కదా అన్నట్టు వాళ్ళు మెయిన్ ఎపిసోడ్ కోసం అట్లా. తర్వాత అయితే రీతు వచ్చింది, ముగ్గురు ఉన్నారు చూడండి. తర్వాత రీతుని అడిగాడు నాకు వేస్తావా అని అంటుంటే నాకు నా పాయింట్స్ నేను ఎవరికి వేసేది చెప్పను అని చెప్పింది రీతు అయితే. కానీ డేమాన్ పవన్ అయితే భయపడుతున్నాడు, నాకు వేస్తుందేమో అని అనుకుంటున్నాడు. కానీ రీతు అయితే డేమాన్ పవన్కి వేయలేదు, ఇమ్ముకి వేసింది. ఆల్రెడీ ఇంతకుముందుకు లైవ్లో వచ్చేసింది కదా అది ఇమ్ముకి వేసినది. ఇమ్ముకి, దివ్యకి మీ ఇద్దరికి ఇంకొకరికొకరు మీరు చేసుకుంటుంటే మిగతా వాళ్ళు ఎట్లా అని చెప్పింది. డేమాన్ అయితే చాలా భయపడినాడు, ఎందుకంటే రీతు వాళ్ళ అమ్మ మొన్న వచ్చింది కదా, మొన్న వచ్చినప్పుడు కొంచెం నీ ఆట నువ్వు ఆడుకో అని బాగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది కదా. ఇంకా డేమాన్ కూడా మళ్ళీ మొన్న ఆమెని నామినేట్ చేశాడు కదా, అదన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా ఆయనకి వేస్తాడేమో అని భయపడినాడు. రీతు వేస్తుందేమో అని డేమాన్ ఛాన్సాలు అడిగాడు, నాకు వేస్తావా ఎవరికి వేస్తావు, నాకు వేస్తావా అంటలేడు, నువ్వు ఎవరికి వేస్తున్నావు అంటే నేను చెప్పను అనింది, నా పాయింట్స్ నాకున్నాయని చెప్పను అనింది. తర్వాత ఈమె తనుజ కూడా వచ్చింది వాళ్ళ దగ్గరికి, ముగ్గురు కూర్చున్నప్పుడు ఎవరెవరికి వేసామో ఓటింగ్ పెట్టుకుందామా అనింది, అంటే ఊరికే జోక్గా ఒకసారి. అప్పుడు ఎవరెవరికి ఎన్ని పడతాయని అర్థమవుతుంది కదా అన్నట్లు. అంటే మళ్ళీ ఒక్కొక్కసారి అది సౌండ్ వచ్చేసింది, సరిగా వినపడలేదు వాళ్ళు ఏమన్నారో. తర్వాత అయితే ఇక్కడ లోపలైతే గేమ్ పెట్టారండి, గేమ్కి అంతా సెట్టింగ్ చేశారు లోపల యాక్టివిటీ రూమ్లో, అంతా ఇట్లా సెట్ చేశారు చూడు. దాంట్లో అయితే తర్వాత కళ్యాణ్, దివ్య ఇద్దరు అక్కడే నిలబడినారండి. అది ఏమన్నా గేమ్ పెట్టారేమో మనకైతే అర్థం కాలేదు, అది రాత్రి ఎపిసోడ్లో అయితే చూపిస్తారు. కళ్యాణ్ ఏమో తనుజ కోసం ఆడుతున్నాడేమో అని నాకు అనిపించింది, తనుజ బదులు ఏమన్నా ఆడుతున్నాడేమో అనిపించింది. కళ్యాణ్, దివ్య అయితే అక్కడే నిలబడినారు, చాలాసేపు నుంచి నిలబడినారు లైవ్లో. ఒక్కొక్క సైడ్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ కలర్ అని రెండు ఉంటుంది దానికి, అది నెక్స్ట్ ఫోటోలో వస్తుంది చూడండి, తర్వాత వస్తుంది చూడు అది ఆ గేమ్ ఏదో మరి. ఇద్దరు పట్టుకొని దాన్ని నిలబడుకొని ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు బెల్లు కొట్టలేదు బిగ్ బాస్ వాళ్ళైతే.
చాలాసేపు అట్లే వెయిట్ చేసినారనమాట. మరి కళ్యాణ్ ఆయన కోసం అన్నాడో మరి తనుజ కోసం అన్నాడో మరి మనకు తెలియదు. దివ్య ఒక సైడ్ నిలబడింది, కళ్యాణ్ ఒక సైడ్ నిలబడినారు. రీతు కోసం అన్నాడో మరి ఏమో తెలియదు నాకు. బయటనేమో రీతు తీసుకోండి కళ్యాణ్ అని ఏదో అడుస్తూ ఉండే, డెమాన్ అని ఏదేదో అడుస్తూ ఉండే. మనకైతే చూపిరనమాట, అది గేమ్ మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారనమాట లోపల వాళ్ళ గొడవ అనేది. ఇక్కడైతే చూడండి భరణి ఇమ్మానుయల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను పోతానేమో ఈ వారం నామినేషన్లు ఉంటే అని చాలా భయపడుతున్నాడు ఇమ్మానుయల్ అయితే. భరణి ఏమంటున్నాడు, నువ్వేం పోవు, నేను దివ్య ఇంకా ఎవరు రీత ఇంకేం పేరు చెప్పినాడు, ముగ్గురం ఉన్నాం కదా, పోతే మేము పోతాం కానీ నువ్వేం పోవు, భయపడొద్దు అని ఎంత చెప్పినా అనుకున్నాడు. అసలు నాకు ఇన్నాళ్ళు నేను నామినేషన్లకి రాలేదు కదా, మీకు అందరికీ సెట్ అయ్యింటారు ఓటు వేసేవాళ్ళు, ఓట్ బ్యాంకింగ్ లెక్క నాకు అసలు ఏం లేదు అక్కడ, అసలు ఉంటాను లేదో నాకేం అర్థం కాకుంది అన్నాడు. కానీ బయట అయితే బాగా ఓట్లు పడుతున్నాయంటండి ఇమ్ముకి. కళ్యాణ్కి ఈక్వల్గానో కళ్యాణ్ కంటే ఎక్కువనే పడుతున్నాయంట ఇన్ని రోజులకు వచ్చినా కానీ నామినేషన్లోకి. కానీ అది తెలియదు కదా ఇమ్మానుయల్కి, చాలా టెన్షన్ పడుతున్నాడు. అసలు ఇన్ని రోజులు రాలేదు కదా, నేను ఫస్ట్ టైం వచ్చినాను కదా, నాకు వేస్తారో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు ఇన్ని రోజులు ఎవరికి వేస్తుంటే ఓటు వాళ్ళకే వేస్తారు, ఇంకా నాకు వేయరు అన్నట్లు ఆయన ఫీల్ అయిపోతున్నాడు. మొన్న వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వు మంచి పేరు తెచ్చుకోను అదంతా చెప్తుంది కానీ ఆయన కానీ నమ్మకున్నాడు, వేస్తారో లేదో ఓట్లని భయపడుతున్నాడు అనమాట. చూడండి ఇందాక చెప్పినా కదా, ఒక సైడ్ కళ్యాణ్ ఒక సైడ్ దివ్య పట్టుకొని నిలబడినారన్న కదా, దాన్ని పట్టుకొని ఇంకా అట్లే ఉన్నారండి, చాలాసేపు నిలబడినారు. అది బెల్లు కొట్టినప్పుడు లాగాలో అదేమో మనకైతే చూపించలేదు గేము, నైట్ ఎపిసోడ్లో చూపిస్తారనమాట మెయిన్ ఎపిసోడ్లో. చాలాసేపు వీళ్ళ మీదనే పెట్టారు కెమెరా అయితే, ఈ బర్నీ ఇమ్మానుయల్ మాట్లాడే దాని మీదనే పెట్టారు. మనం ఎంతసేపు లైవ్ చూసినా వేస్ట్ అండి చెప్పాలంటే, ఎందుకంటే మనకు ఊరికే లైట్ చూపిస్తారనమాట. ఒక్కొక్కసారి ఎవరైనా గొడవ పడుతున్నా ఏమన్నా మెయిన్ పాయింట్స్ రేజ్ చేస్తున్నా మనకు చూపిరనమాట, ఊరికే ఓన్లీ వాయిస్ ఒక్కటి వినిపిస్తుంది. ఒక్కొక్కసారి సౌండ్ కూడా ఒక్కొక్కసారి కట్ చేసేస్తారనమాట వాళ్ళు, ఎందుకంటే అంతా ఇప్పుడు లైవ్లో చూసేస్తే మెయిన్ ఎపిసోడ్ చూసే వాళ్ళు మిగలరు కదా బిగ్ బాస్ వాళ్ళకి, అందుకని అనమాట. ఇప్పుడు అందరు ఇట్లా బయటకు వచ్చేస్తుంది కదా మొత్తం క్లూస్, అందుకని ఇంకా వాళ్ళు అట్లా చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు. మొన్న అయితే మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడైతే ఎన్నిసార్లు ఆన్ చేసి చూసినా టీవీ లైవ్లో ఇంకా పడుకొని ఉంటున్నారండి, మాటికి బెడ్ మీద పడుకొని ఉన్న క్లిప్లు మామూలు ఇంతకుముందు నైట్ ఎప్పుడైనా పడుకుంటారు కదా, అది పెట్టి వదిలేస్తాం అనమాట లైవ్లో బిగ్ బాస్ వాళ్ళు. అందరికీ ఎవరికి అనుకోలేరులే అనుకుంటున్నారు, మధ్యాహ్నం పూట ఎందుకు పండుకుంటారండి వాళ్ళు చెప్పండి, మధ్యాహ్నం అసలు పండుకుంటే కుక్కలు మరుగుతాయి కదా. కానీ మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడైతే పడుకునేదే పెట్టేసినారు మొత్తం లైవ్లో. అటువంటిప్పుడు ఎందుకండి లైవ్ అని పెట్టడం, వాళ్ళు మనం చూసి మనకు కళ్ళు పోతాయి అనమాట. అందుకే వాళ్ళు ఇట్లా పడుకునేది పెట్టి అట్లా కట్ చేస్తే మనం కూడా చూడకూడదు, చూసి మనకు కళ్ళు పోతాయి. అందుకే ఇప్పుడు ఈవినింగ్ అయితే కొంచెం మాట్లాడుతుంటే నేను కొంచెం తీసానమాట. వాళ్ళు పడుకున్నప్పుడు అదంతా మనం చూడాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళు ఊరికే ఎప్పుడుదో నైట్ వండుకునేది ఆ క్లిప్పు ఆ వీడియో పెట్టి వదిలేస్తున్నారు. పగలు అసలు పడుకోరు కదండి అక్కడ, పడుకుంటే కుక్కలు మురుతాయి కదా. కానీ పగలైతే ఎంతసేపు పెట్టినారు పడుకున్నట్లు వాళ్ళని, అంతా అట్లా చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు లైవ్ అని చెప్పి అంత మోసం చేస్తారనమాట. ఏం మెయిన్ క్లిప్స్ చూపించరు, ఏం చూపించరు. ఇంకా అటువంటిప్పుడు ఎందుకండి లైవ్, పని లేక మనం హాట్స్టార్ అన్నీ తీసుకొని అన్నీ చేసి మనం సబ్స్క్రిప్షన్ అన్నీ తీసుకొని లైవ్ అవన్నీ వస్తాయని తీసుకుంటాం, కానీ లైవ్లో ఏమంటే అవి సరిగా చూపించరండి, మెయిన్ ఉన్నప్పుడు కట్ చేసేస్తుంటారు. నిన్న అసలు మరి అంతసేపు పడుకునేదే పెట్టినారు మధ్యాహ్నము, అసలు పడుకోరు కదండి బిగ్ బాస్ హౌస్లో పగలు పూట. మరి అప్పుడే అర్థం చేసుకోవాలి మనము, కావాలనే మనకు చూపించకుండా మెయిన్ పేరెంట్స్ అట్లా వచ్చేటప్పుడు కట్ చేస్తున్నారు వాళ్ళని. చూడండి ఇక్కడైతే వాళ్ళు రీతుని అయితే అడుగుతున్నాడు కదా, ఇక్కడ చాలాసేపు నుంచి ఇంకా వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారండి. తనుజ అయితే మాటికి పోతుంది వస్తుంది వాకింగ్ చేసి మళ్ళీ ఓటింగ్ పెడదాం అంటుంది, కానీ వాళ్ళు ఇంకా సరిగా ఉండటం లేదు, మనకు చూపించట్లేదు అది ఏం మాట్లాడినారు అనేది. రీతు అయితే నేను చెప్పను ఎవరికి వేసేది ఓటు అని చెప్పింది, కానీ తర్వాత అయితే ఇమ్మానుయల్కి వేసింది, డేమాన్ పవన్కి అయితే వేయలేదు. డేమాన్ అయితే చాలా భయపడినాడు, మొన్న నామినేట్ చేశాడు కదా వేస్తుందేమో అనుకున్నాడు, కానీ వేయలేదండి. సరే అండి బాయ్, మళ్ళీ లైవ్ అప్డేట్లో కలుస్తాము.